సాయంత్రం డీల్ గురించేగా, నేను చూసుకుంటాను. మావ సెటిల్మెంట్లో ఉన్నాడు. ఈ దాస్తో దోస్తి అంటే ప్రాణమిస్తా, అదే దుష్మన్ అయితే ఈ రోజు నీది దాసు, కానీ నాదన్న రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు నా నుంచి నిన్నెవడు కాపాడతాడో నేను చూస్తా. ఏంట్రా అలా చూస్తున్నావు? నీకెన్నిసార్లు చెప్పాలి మామ, డాన్ అంటే దిమాక్ ఉండడమే కాదు, దాంతోపాటు డైలాగ్ డెలివరీ కూడా ఉండాలి. నువ్వు ఇలా చెప్పిన డైలాగ్లో సగం మర్చిపోయి నవ్వేస్తే సరిపోదు, ఆ నవ్వు కూడా శోభను బాబులాగా అంటావేంటి మామ? ఇలా కైకాల సత్యనారాయణ లాగా అప్పుడే జనాలు నిన్ను చూసి వణుకుతూ వస్తారు. ఇవన్నీ సరేలే, సాయంత్రం ఏదో డీల్ అన్నావు, అంతా రెడీయా? జన్నుని పార్టీయేనా? పక్కా జెన్యూన్ మావా, మనం వెళ్ళి ఓకే చేయడమే ఆలస్యం. కోడి చెప్పాక కారప్పొడి, ఉప్పొడి. మాతో పెట్టుకుంటే దబిడిది పిడి. ఇంకేమిట్రా, ఇండియాలో వీడియో మీద బ్రిటిష్ సోల్లాగా ఉన్నాడు. వాడు ఎలా ఉంటే మనకెందుకు మామ, మండీలు మనకు ముఖ్యం. కొంచెం తోలు వేయొచ్చుగా. మంది గారి డీలేంటి? మీకెంత, మాకెంత? 50 కోట్లు. యాభై కోట్లు ఎప్పుడు చూడలేదా? అసలు మీరు డీల్ చేయగలరా? సర్కిల్ లో ఎవడైనా మామ తర్వాతే, కావాలంటే కనుక్కోండి. అయినా అన్ని తెలిసే కదా డీల్కి రమ్మన్నారు. మళ్ళీ ఏంటిది? తెలుసు, కాస్త పెద్ద అమౌంట్ కదా. ఇక మొదలెడదామా?
10 రూపాయలు చెరిగింది. మా ఒలి కిళ్ళి షాపులో కూడా పడైంది. మామ అవ్వాలంటే హాఫ్ నోటే ఇస్తారు. నోట్ మీద ఉన్న నెంబర్ చెప్తే మనకు డబ్బులు ఇస్తారు. ఇచ్చేది తీకు. జోక్ చేశా. ఎప్పుడు ఎక్కడ ఇప్పుడే ఇక్కడే. అదేంటి ఇప్పుడే నోటిచ్చి ఇక్కడే చేయమంటున్నావు? డబ్బులు ఇచ్చే వాళ్ళకి కలవాలి కదా. ఇచ్చేది మీరే కదా. మేమేవడం ఏంటి? నోటిస్తే వాళ్ళు కదా ఇచ్చేది. ఇచ్చాను కదా. ఏంటి? నోటు. ఇప్పుడు ఇవ్వండి. ఏమి ఇవ్వాలి? 50 కోట్లు. 50 కోట్ల? మేమెందుకు ఇస్తాంరా? మీరే కదా డీలర్స్. అరే మెంటల్, హవాలా అంటే చిరిగిన నోటు తీసుకెళ్లి డీలర్కి ఇస్తాం కదా. అవును. అప్పుడు వాళ్ళు ఆ నోటు తీసుకొని డబ్బులు ఇస్తారు కదా. అవును. అయితే మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నేను మీకు నోట్ ఇచ్చాను కాబట్టి. అమ్మాయి మళ్ళీ మొదటికి వచ్చాడు. ఎవడ్రా వీడు? మనకు డబ్బులు వలసింది పోయి మనల్ని అడుగుతున్నాడు. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేయండి, లేదంటే ఒక్కొక్కడి పిచ్చలు పుచ్చకాయలే పేరుపోతాయి. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మెంటల్ నా కొడుకుని? ఫస్ట్ అడిగాను వాడు జన్యునా కాదా అని. పక్కా జెన్యూన్ మావా. మనం వెళ్ళి ఓకే చేయడమే ఆలస్యం. నా డబ్బులు నాకు ఇస్తారా లేదా వస్తారా? అంటే అది ఏంట్రా అది? అరే మెంటల్, ఇవ్వాలంటే ఉండాలి కదరా. తీసుకున్నారా? అది ఇస్తేనే కదా డబ్బులు ఇచ్చాడు డీలర్. అదే నువ్వైనా వీడికి అర్థమయ్యేటట్టు చెప్పరా. వాడికి మీరు ఎంత చెప్పినా అర్థం కాదు. ఏంటి? రే, ఏం జరుగుతుందిరా ఇక్కడ? మీ ఓడిని పట్టుకుంటే అటాక్ చేయాల్సింది పోయి సపోర్ట్ చేస్తున్నావేంట్రా? ఈడొక మెంటల్ నా కొడుకు, నా పేషెంట్. డాన్ అవ్వాలని ఇది కోరిక. అవ్వక బదులు పిచ్చోడయ్యాడు. సార్, రాత్రి నా పర్సనల్ గన్ తీసుకుని వచ్చాడు సార్. నన్ను భయపెట్టించాడు. అందుకోసం ఇలా చేయడం తప్పలేదు సార్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇంకా నీకు అర్థం కాలేదా? వీడొక డికాప్రియో, వాడు ఒక రెఫెల్లో. వాళ్ళిద్దరు కలిసి మమ్మల్ని ఎదురు చేశారా? అప్పటికి 100 సార్లు అడిగా వీళ్ళు జన్నునా కాదా అని. నా డైలాగ్ డెలివరీ మీద పెట్టిన శ్రద్ధ ఈ డీలింగ్ మీద పెట్టుంటే ఈ మెంటల్ నా కొడుకులు చెక్కేవాళ్ళం కదా. అవును మామ, ఆ మూవీ నేను చూసాను. అందులో హీరో పెద్ద మెంటలోడు. ఎవరు మెంటల్ నా కొడుకు? వామ్మో,